హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల టీవీ. ఈరోజు నేను మాట్లాడదలుచుకున్న సబ్జెక్ట్ ఏంటంటే, ప్రతి సంవత్సరం లాగానే పత్తి రైతుకి మళ్ళీ కష్టాలు మొదలైనాయి. గత 5-6 సంవత్సరాల నుంచి పత్తి వేద్దామన్న భయపడే పరిస్థితిలో ఉన్న రైతాంగం ఈ సంవత్సరం విస్తీర్ణం అయితే గణనీయంగా తగ్గింది. కానీ వేసిన కొద్దిపాటి విస్తీర్ణం కూడా ఈ రోజున చూస్తూ ఉంటే చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది. పత్తి భయమేస్తుంది. అసలు వ్యవసాయం ఎందుకు చేస్తున్నాము, ఎవరిని బ్రతికించడం కోసం చేస్తున్నాము, అసలు ఎవరి కోసం మేము వ్యవసాయం చేయాలి అన్న ఆలోచన మా మదిలో మెదులుతుంది. వ్యవసాయం ఆల్మోస్ట్గా తగ్గించేసాం. చాలామంది రైతులు కాడి కిందేశారు. కొంతమంది మాత్రమే సొంత భూమిదారులు అయితేనేమి, ఇంకొంతమంది వ్యవసాయ భూమి మీద మక్కువ చంపుకోలేని వాళ్ళు అయితేనేమి, ఇంకొంతమంది వ్యవసాయం అంటే ప్రాణం, దాన్ని వదిలేయటం ఇష్టం లేని వాళ్ళటువంటి మాత్రమే ఈ రోజున వ్యవసాయం సాగు చేస్తున్నారు. వాళ్ళు కూడా ఆల్మోస్ట్గా పత్తి పంట తగ్గించేశారు, మిరప పంట కూడా తగ్గించేశారు. కానీ ఆ వేసిన పత్తి పంట కూడా ఎంత దారుణంగా ఉందంటే, ఒకసారి మీరు చూసినట్లయితే పత్తి పంట ఏ విధంగా ఉంది. దాదాపు 60 రోజుల దాకా అవుతుంది పత్తి పంట వేసి. మే నెల ఆఖరి నుంచి వర్షాలు స్టార్ట్ అయినాయి. అప్పటి నుంచి వేయటం జరిగింది. దాదాపు 60 రోజులు అవుతుంది. ఈ 60 రోజుల్లో పత్తి పంట చాలా బాగుండాలి. కానీ రకరకాల సమస్యలతో ఈ రోజున పత్తి రైతు కొట్టుమిట్టాడుతున్నాడు. గతంలో లాగానే పత్తిలో దాదాపు ఒక 30 నుంచి 40% మొక్కలు గిడసబారిపోతున్నాయి. ఎర్రగా హైట్ తక్కువలో ఉండి భూమిలోనే ఎత్తు తక్కువగా ఉండేసి గిడసబారిపోతున్నాయి. కొన్ని మొక్కలు గోడల స్టేజ్కి వచ్చిన తర్వాత గోడలు ఎండిపోతున్నాయి. గోడలు కనిపించని పరిస్థితి. అసలు వ్యవసాయం ఎంత దారుణంగా దిగజారిపోయిందంటే, ఒక ఎకరా పత్తి సాగు చేస్తే గతంలో దాదాపు బీటీ వచ్చిన కొత్తలో 15 నుంచి 20 క్వింటాల్ దిగుబడి వచ్చింది. కానీ ఈ రోజున అది 6 నుంచి 7 క్వింటాల్ దిగుబడి వస్తుంది. దానికి తోడు రేటు చూడబోతే 5 నుంచి 6,000, 7,000 రేటు అలానే ఉంది. ఇక కౌళ్ళు, ట్రాక్టర్ వ్యవసాయం ఇవన్నీ సరామామూలే. వీటితో పాటుగా మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా ఈ గులాబీ రంగు పురుగు దాడి చేయటం ఉంది. ఈ గులాబీ రంగు పురుగు దాడి చేయటం మూలాన ఆ పత్తిని ఒక క్వింటాని తీయటానికి ఖర్చు దాదాపు 2,000 నుంచి 2,500 రూపాయలు. ఆ పండిన పత్తిని ఇంటికి తీసుకురావటానికి కూలీలకు ఖర్చు అవుతుంది. అంటే దాదాపుగా 40% కూలీలకు ఖర్చు అవుతుంది. మిగిలిన 60%లోనే ట్రాక్టర్ వ్యవసాయం, ఎద్దుల వ్యవసాయం, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కలుపు తీతలు ఇవన్నీ ఆ ఒక్క 60%లోనే. అంటే ఈ రోజున పత్తి పంట వేస్తే దాదాపుగా నష్టం క్లియర్ కట్. అందులో ఎవ్వరం మనం దాని గురించి మాట్లాడాల్సిన పని లేదు. పత్తి పంట వేసాము అంటే ఖచ్చితంగా అది నష్టంతో కూడుకున్న పని. అయినా సరే ఈ సంవత్సరం అయినా కొంచెం బాగుంటుంది, ఈ సంవత్సరం అయినా కొంచెం బాగుంటుంది అనే ఆశతోటి మేము మరలా పత్తి విస్తీర్ణం కొంత సాగు చేస్తే మీరు చూడండి, విజువల్స్లో మీకు కనిపిస్తుంది ఎంత దారుణంగా ఉంది. ఉన్న ఎకరా చేలో అరెకరం చేను గిడసబారిన మొక్కలు, హైట్ తక్కువ మొక్కలు ఉంటే, ఇంకొన్ని మొక్కలు దాదాపు నడువులెత్తి వచ్చిన తర్వాత నిలువున ఎండిపోతూ ఉంటే, అందులో ఉండేది 40 నుంచి 50% మొక్కలు, అయ్యేది 4-5 క్వింటాలు. కానీ ఉన్న ప్రతి మొక్కకి మనం పురుగు మందులు, ఎరువులు, అరకలు అన్నీ స్ప్రే చేయాల్సిన పరిస్థితి. ఖర్చు ఎక్కడా కూడా ₹1 తగ్గదు. కానీ అందులో దిగుబడి వచ్చేది ఎకరంలో ఉన్న పైరుకి అరెకరం మాత్రమే దిగుబడి. ఇలాంటి పరిస్థితులు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పత్తి రైతుల పరిస్థితి. ఎలా వ్యవసాయం చేసేది ఎలా? సామాన్య ప్రజలందరికీ అర్థమవుతుందో లేదో, అతి తొందరలోనే వ్యవసాయం మానేస్తారు రైతులు. అతి తొందరలోనే. మీరు ఏదో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మాకు వచ్చిన ఇబ్బంది లేదు, మాకు ఎక్కడో చోట నుంచి తిండి గింజలు దొరుకుతాయి, మాకు నష్టం లేదు అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశంలో ఉన్న కానీ ప్రజలందరూ. వారికి అర్థం కాని విషయం ఏంటంటే, ఎక్కడొక చోట ఏదో ఒక రైతు పంట పండిస్తేనే అవి మీ దగ్గరికి వస్తాయి. అంతేగాని ఎవరు పంటలు వేయకుండా, ఎవరు సాగు చేయకుండా మీకు ఆహార గింజలు కావచ్చు, పప్పు గింజలు కావచ్చు, రకరకాల బట్టలకు సంబంధించి కావచ్చు, మిగిలినవన్నీ మీ దగ్గరికి రావాలంటే ఎవరొకరు ఖచ్చితంగా వ్యవసాయం చేస్తేనే. కానీ మన భారతదేశంలో వ్యవసాయం చేసే దిశగా ఈ రోజున ప్రజలు లేరు. ఎందుకంటే ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని పూర్తిగా విస్మరించాయి.
వాళ్ళు బడ్జెట్లో ఏదో చూపిస్తుంటారు తప్పితే అవి ఎక్కడా కూడా నిజంగా భూమి మీద సాగు చేసే రైతుకి ఉపయోగపడే విధంగా అయితే లేవు అన్నది అది వాస్తవం. ఇది అందరూ ఒప్పుకోవాల్సిన నిజమే. అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. ఇప్పటికైనా గతంలో చేసిన తప్పులు కాకుండా ఖచ్చితంగా దీని మీద ఒక ప్రణాళిక ఏర్పాటు చేయాలి. మీకు అర్థమవుతుందో లేదో, ప్రభుత్వాలు చర్యలు తీసుకోపోతే ఈ రోజున వీధి కుక్కల మీద నియంత్రణ లేక వీధి కుక్కల్ని వదిలేస్తే ప్రజల ప్రాణాలు ఏ విధంగా తీస్తున్నాయో, అలానే రైతును కూడా కాపాడుకోవడం చేత కాకపోతే, రైతు అనేవాడు వ్యవసాయం చేయకపోతే ప్రజలు తినడానికి ఏమీ లేక ప్రజలు కూడా ఎక్కడికక్కడ దోపిడీలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అంటే వ్యవసాయం అనేది ఖచ్చితంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. మన భారతదేశం ముఖ్యంగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి దేశం. వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తే నిరుద్యోగం కంట్రోల్ చేసిన వారు అవుతాం. ఆర్థికంగా కూడా మన భారతదేశాన్ని ముందడుగు దిశగా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం దీని మీద యుద్ధ ప్రాతిపదికన ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని ఎవరైతే నిజంగా భూమి మీద సాగు చేస్తున్నారో వారికి సహాయ సహకారాలు పోషక అందిస్తూ వారికి సంబంధించినటువంటి పథకాలని విస్తృతం చేసి రైతుని కాపాడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కొన్ని సంవత్సరాల నుంచి రైతును బ్రతికించాలని నేను చేస్తున్నటువంటి ఈ వీడియోల్ని నా యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ యొక్క స్పందన సరిపోదు, మా బాధలు ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే మీ సహకారం ఈ విధంగా ఉంటే సరిపోదు, ఇంకా ఎక్కువగా విస్తృతంగా సహకరించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. మీరు చేస్తున్న సహకారం రైతు కోసం కాదు, మీకోసం, మీ కడుపు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం అన్నది ఆలోచించి తప్పనిసరిగా మేము తీస్తున్నటువంటి రైతులకు సంబంధించిన వీడియోలు షేర్ చేయాలని కోరుకుంటూ, జై జవాన్, జై కిసాన్, జై హింద్.